వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 203వ భాగం 29/5/26 యుద్ధకాండలో 41వ సుదీర్ఘమైన సర్గ 100కు పైగా శ్లోకాలున్నాయి. 37వ శ్లోకం దగ్గర ఆపాము. విన్యస్థాని చ యోధానాం బహూని వివిధాని చ దదర్శాయుధజాలాని తథైవ కవచాని. అక్కడ ఉన్న యోధులకు చెందిన అనేక విధాలైన ఎన్నో ఆయుధ కవచాలు చూశారు. పూర్వంతు ద్వారమాసాధ్య నీలోహరిచమూపది ఉతిష్ట అతిష్టత్సహమైందేవ వివిధేన చ వీర్యవాన్. వానర సేనాధిపతి పరాక్రమవంతుడైన నీరుడు మైందుడితో ద్విపదుడితో కలిసి తూర్పు ద్వారం దగ్గర నిలబడ్డాడు. అంగదో దక్షిణ ద్వారం జగ్రాహ సుమహాబల వృషభేన గవాక్యేన గజేవ గవయేవ చ. చాలా గొప్ప బలం గల అంగదుడు వృషభ గవాక్ష గజ గవయులతో కలిసి దక్షిణ ద్వారం దగ్గర కాపున్నాడు. హనుమాన్ పశ్చిమ ద్వారం రరక్ష బలవాన్ కవి రజ గ తరపాక్ష పరసాభ్యాంచ వీరై రవ్యై రంజై చ సంగత. బలశాలి అయిన హనుమంత్ రజంఘ సరస్సులతో వాళ్ళ పేరు, అలాగే ఇతరుడైన వీరులతో పశ్చిమ ద్వారం దగ్గర రక్షిస్తూ ఉన్నాడు. మధ్యమే చ స్వయం గుల్మే సుగ్రీవ సమతిష్టర సహ సర్వైర్హరిశ్రేష్టై సువర్ణ పవనోపమై. సుగ్రీవుడు గరుత్మంతుడితో వాయువుతో సమానులైన సమస్త వానర శ్రేష్ఠులతో కూడి స్వయంగా మధ్య గుల్బలం సేనా మధ్యమలో కాపలావు. వానరాణాం తు సత్కోట్యః ప్రఖ్యాతయూధప నిపీడ్యోపనివిష్టాశ్చ సుగ్రీవో యత్ర వానః. సుగ్రీవుడు ఉన్న చోటనే ప్రసిద్ధ సేనా నాయకుడైన 36 కోట్ల మంది వానరులు రాక్షసుల్ని ఎదిరించటానికి నిలిచి ఉన్నారు. శాసనేన తు రామశ్చ లక్ష్మణశ్చ సభీషణ ద్వారే ద్వారే హరీనాంతు కోటిం యవేశయత్. లక్ష్మణ విభీషణ్ రాముడి ఆజ్ఞ ప్రకారం ప్రతి ద్వారం దగ్గర ఒక్కొక్క కోటి వానరులను నిలిపి ఉంచారు. పశ్చిమేతు రామశ్చ సుషేణః సహజాంబవాన్ అదూరాన్ మధ్యమే గుల్మే తస్థౌ బహుబలాగమః ఫలానుగః. సుషేనుడు జాంబవంతుడు అధికమైన సైన్యంతో మధ్య ఉన్న గుల్మల్లో రాముడికి పశ్చిమంగా సమీపంలో ఉన్నారు. ఏతు వానర శార్దూలా ఇవ దంశ్వినః గృహీత్వా ధృమసైనాగ్రాన్ ఉష్ణాయుద్ధాయ తస్థిరే. పెద్ద పులల కోరల్లాగల వానర శ్రేష్ఠులు వృక్షాలు పర్వత శిఖరాలు తెంపుకొని వచ్చి ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేర. సర్వే వికృతలాంగులా సర్వే దంష్టానకాయుధ సర్వే వికృత చిత్రాంగ సర్వే చ వికృత ఆననాః. కోరలు గోళ్ళు ఆయుధాలుగా ఉపయోగించే వానరులను తోకలను పైకెత్తి ఉన్నారు. కోపోద్రేకం చేత వాళ్ళ ముఖాలు శరీర వికారం చెంది విచిత్రంగా కనపడ్డాయి. దశ నాగబల కేచిద్దశ గుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమః. వానరులతో కొందరు 10 ఏనుగుల బలం కలవారు, కొందరు 100 ఏనుగుల బలం కలవారు, కొందరు 1000 ఏనుగుల బలం కలవారు. సంతి చౌఘబల కేచిద్దశ గుణోత్తరాః అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియూధపాః. కొందరు ఓఘ అనే సంఖ్యలో ఉన్న ఏనుగుల బలం కల, కొందరు ఓఘముల ఏనుగుల బలంగా
కొందరు వానర నాయకుల బలం ఎంత అంత అని చెప్పలేం, ఎస్టిమేషన్ చెయ్యలేమన్నారు. అద్భుతశ్చ విచిత్రశ్చ తేషామాసీత్ సమాగమః తత్ర వానర సైన్యానాం శరభానాం యువోద్గమః. అక్కడ గుమికూడిన వానర సైన్య మెడతల దండుల ఆశ్చర్యకరంగా విచిత్రంగా ఉన్నాయి. ప్రతి పూర్ణ వివాకాశం సంపూర్ణేవ చ మేదిని ఉపనిష్టైశ్చ సంపతద్భిశ్చ వానరైః. కొందరు వానరులు లంక కొందరు చేరుతారు. అలాంటి వానరులతో భూమ్యాకాశాలు పూర్తిగా నిండిపోయాయా అన్నట్లు శతం శతసహస్రాణం వృక్ష గవాంకసాం లంకా ద్వారాణ్యుపాజగ్మర్యే అన్యే యుద్ధం సమంతతః. కోటి భల్లూకాలు, కోటి వానరులు వేరువేరుగా మరికొందరు వానరులు యుద్ధం చేయటాన్ని అన్ని వైపుల నుండి లంకా ద్వారం చేరారు. ఆవృతగిరిస్తర్వస్థై సమంతా ప్లవంగమై ఆయుతానాం సహస్రం చ పురీం తామభ్యవర్తత. పర్వతాలన్ని ప్రాంతాలలో వానరుల చేత కప్పబడి 1000 ఆయుతాల యానరుడు ఆ పట్టణం చుట్టూ చేరారు. వానరైర్బలవద్భిశ్చ బభూవ ఘృమపాణిభిః సర్వతః సంవృతాలంకా దుష్ప్రవేశాపి వాయునా. వృక్షాలు ధరించి బలవంతులైన వానరుల చేత అన్ని వైపులా చుట్టుముట్టబడి ఆ లంకలోని గాలి కూడా ప్రవేశించటానికి శక్యం కాకుండా వాళ్ళే కమ్మేశారని. రక్షసా విస్మయం జగ్ముః సహసా అభినీపీడిత వానరైర్మేఘసంకాశై శక్కరతుల్య పరాక్రమైః. దేవేంద్ర సమానమైన పరాక్రమం గల మేఘాలలా ఉన్న వానరు హఠాత్తుగా వంచి లంకను ముట్టడించగానే రాక్షసులందరూ ఆశ్చర్యపడి మహాన్ శబ్దో భవత్తత్ర బలౌఘస్యాభివర్తతః సాగరశ్చేవ భిన్నస్య యథా స్యాత్ సలిలస్వనః. ఒడ్డు బద్దలు కొట్టుకొని అంటే ఒడ్డు తెంచుకొని వస్తున్న సముద్రంలా వానర సైన్యం వచ్చి చేరుతుండగా సముద్ర జలధ్వని వంటి గొప్ప ధ్వని ఏర్పడి తేన శబ్దేన మహతా సప్రాకారాసతోరణ లంకా ప్రజలిత సర్వాసశైల వనకానన. అలా గొప్పదైన ఆ శబ్దాన్ని ప్రాకారాలతో, ముఖద్వారాలతో, ఉద్యానాలతో, అరణ్యాలతో సహా లంకంతా అదిరిపో. రామలక్ష్మణ గుప్తాస్సా సుగ్రీవేణ చ వాహిని బభూవ దుర్ధర్షతరా సర్వై అపి సురాసురైః. రామలక్ష్మణ సుగ్రీవుల చేత రక్షింపబడుతున్న వానరసేన సురాసురులంతా వచ్చినా జయింపశక్యం కానిదిగా కలం. రాఘవా సన్నివేశ్యైవ స్వస్యైన్యం రక్షసాంబది సమ్మంచ మంత్రిభిస్సార్ధం నిశ్చిత్యత పునః పునః ఆనర్తర్యభిప్రేప్సుః కర్మయోగార్థతత్వవిత్ విభీషణస్యానుమతే రాజధర్మమనుస్మరం అంగదం వాలితరయం సమాహూయేదమబ్రవీత్. దేని తరువాత ఏది చెయ్యాలి అనే విషయాలన్నీ కర్తృత్వం బాగా తెలిసిన రాముడు తన సైన్యాన్ని రాక్షస సంహారం కోసం ఈ విధంగా నిలిపి ఉంచి మంత్రులతో మాటి మాటికి ఆలోచిస్తూ నిశ్చయించి తర్వాత చెయ్యాల్సిన పనేమిటో అని కోరికతో రాజధర్మాన్ని పాటిస్తూ విభీషణుడు సలహా ప్రకారం వారి పుత్రుడైన అంగదుణ్ణి పిలిచి ఇలా అన్నారు. గత్వా సౌమ్య దశగ్రీవ బ్రూహి మద్వచనాత్ కపే లంఘయిత్వా పులిం లంకం భయం త్యక్త్వాగతవ్యధ భ్రష్టశ్రీకం గతైశ్వర్యం ముమూర్షాన్మస్తచేదం.
సౌమ్యుడవైన అంగదా, నువ్వు నిర్భయంగా ఏ దిగులు లేకుండా లంకాపుర ప్రాకారం దాటి మరణించాలనేవనే కోరిక చేతి చెడిపోయిన మనస్సు గల ఐశ్వర్య భ్రష్టుడై రావణుడి దగ్గరికి వెళ్ళి నా మాటలుగా ఇలా చెప్పు. ఋషీణాం దేవతానాం చ గంధర్వాప్సరసాం తథా నాగానాం అధ యక్షాణం రాజ్ఞాం చ రజనీచరం యచ్చ పాపం కృతం మోహాద్దవలిప్తేన రాక్షస నూనం తే విగతో దర్పః స్వయం భూవరదానజ తస్య పాపస్య సంప్రాప్త వ్యస్తి రజ్య దురాసద. రావణ, ఋషులు, దేవతలు, గంధర్, అప్సరస, నాగులు, యక్షులు, రాజులు వీరి విషయంలో నువ్వు మదాంధుడవై చేసిన పాపాన్ని భరింపరాని ఫలం ఇప్పుడు నీకు లభిస్తోంది. బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల కలిగిన నీ గర్వమంతా నశించే సమయం దగ్గర పడి తస్య దండధరస్తేహం ధారాహరణకర్షిత దండం ధారయమాణస్తు లంకాద్వారీ వ్యవస్థిత. భార్యను హరించడం ద్వారా పీడ కలిగింపబడ్డ నీకు దండాన్ని విధిస్తున్నా కనుక నీకు దండం విధించడానికై లంకా ద్వారంలో నిలబడి ఉన్న ఏ క్షణాలైన యుద్ధం చేస్తా వస్తున్నా అని చెప్పడు. పదవీం దేవతానాం చ మహర్షీణాం చ రాక్షసాం రాజర్షీణాం చ సర్వేషాం గమిష్యసి మయా హత. రాక్షసా, నా చేత చంపబడి నువ్వు దేవతలు, మహర్షులు, రాజర్షి నీ మూలంగా ఏ మార్గాన్ని పొందారు ఆ మార్గంలో వెళ్తావు. బలే వయైవతే సీతా వై సీతం మాయయా రక్షసాధమ మాం అతిక్రామయుత్వా త్వం కృతవాం స్పందిదర్శయ. రాక్షసాధమ, నువ్వు ఏ బలాన్ని చూసుకొని మాయ చేత నన్ను దూరం చేసి సీతను హరించావో ఆ బలం ఏమిటో ఇప్పుడు చూపడరా. అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితైశరై చేచ్చరణమధ్యేషి దాతామాదాయతు మైది. నువ్వు సీత అప్పగించి శరణు వేడకపోతే వాడి అయిన బాణాల చేత లోకంలో ఎక్కడా రాక్షసులు లేకుండా నిరాక్షసం చేస్తా. ధర్మాత్మా రాక్షస శ్రేష్ఠ సంప్రాప్తో యుం విభీషణ లంకైశ్వరమిదం శ్రీమాన్ ధ్రువం ప్రాప్నోత్యకంటక. ధర్మాత్ముడు, రాక్షస శ్రేష్ఠుడు అయిన నీ తమ్ముడు విభీషణుడు నన్ను చేర శ్రీమంతుడైన అతడు నీ ఏ శత్రు బాధాధికారాలు లేకుండా లంక ఆధిపత్యాన్ని పొందుతాడు. నేను చంపడం ఖాయం, వాడికి రాజ్యం ఇవ్వడం ఖాయం. నై రాజ్యమధర్మేణ భోక్తుం క్షణమపి త్వయ శక్యం మూర్ఖసహాయేన పాపేనా విదితాత్మన. మూర్ఖులైన మంత్రుడు మొదలైన సహాయంగా ఉన్న పాపాత్ముడవు, ఆత్మనిగ్రహం లేనివా అయిన నువ్వు లంక క్షణకాలం కూడా అధర్మ మార్గంలో రాజ్యాన్ని ఇంకా అనుభవించలేవు, అయిపోయింది. యుద్ధస్వనాధృతిం కృత్వా శౌర్యమాలంబ్య రాక్షస మచ్చరైస్త్వం నిశాంతస్తతః శాంతో భవిష్యతి. రాక్షస, నువ్వు ధైర్యంతో శౌర్యాన్ని అవలంబించి యుద్ధం చేయ, లేకపోతే శరణాగతి నన్ను పొందాలి మీ తమ్ముళ్ళ. సీతను నాకు వదిలితే యుద్ధంలో నా బాణాల చేత సంపబడి అప్పుడు నీకు శాంతి. యజ్జావిశతి లోకాం స్త్రీన్ పక్షీ భూత్వా నిశాచర మమ చక్షుపదం ప్రాప్య సజ్జీవన్ ప్రతియాసరి. రాక్షస, పక్షి రూపం ధరించి 3 లోకాలలో ప్రవేశించిన నువ్వు మాయావికర, నీకు నా ఎదట పెరిగి మళ్ళీ నా దృష్టి పడకుండా వెళ్ళలేవు. ఏ మాయా వేషం వేసినా నా కన్ను నిన్ను కనిపెట్టింది.
బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామౌర్ధ్వదైహికం అద్భుత్ సుదృష్టాత్ క్రీతాం లంకా జీవితం తే మయి స్థిరం. నీకు హితమైన మాటలు చెప్పు, పరలోకాన్ని ఉపకరించే శ్రద్ధాది కాదు, ఇప్పుడే బతుకుండగానే పెట్టుకో. లంకను చివరిసారిగా జనాన్ని చూసుకో బాగా కూడా. నీ ప్రాణాలు ఇప్పుడు నాకు గుర్తిస్తూ ఇత్యుక్త తదు తారేయు రామేణాకృష్టకర్మణం జగమాకాశమావిశ్య మూర్తిమానివ హవ్యవాట్. శ్రమ పడకుండా పని చెయ్యగల సమర్థుడైన రాముడు చెప్పిన మాటలు తారాకుమారైన అంగదుడు శరీరం ధరించిన అగ్నిదేవుడిలా ఆకాశంలో ప్రవేశం. అతిశోతిపత్య సుముహూర్తేన శ్రీమాన్ రావణ మందిరం దదర్శాసీనమవ్యగ్రం. రావణం సచివై సహ శ్రీమంతుడైన అంగదుడు క్షణకాలం రావణ భవనానికి మంత్రులతో కూర్చొని మంత్రాంగం రావణుణ్ణి ఏమాత్రం భయం పడకుండా చూశారు. తతస్తస్యావిదూరేణ నిపత్య హరిపుంగవః దీప్తాగ్నిసదృశస్తస్తాన్ అంగదః కనకాంగదః. మండుతున్న అగ్నిలా ఉన్న బంగారు బాహువులుగా వానర శ్రేష్ఠుడైన అంగద్ రావణుడు దగ్గరగా దిగి అక్కడ నిలబడి తద్రామ వచనం సర్వమాన్యూనాధికముత్తమం సామాచ్యం శ్రావయామాస నివేద్యాత్మానమాత్. అతడు తన గురించి తానే వాళ్ళకి తెలుపుకొని ఉత్తమమైన రామ సందేశమంతా ఉన్నట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ కాక మంత్రి సమేతుడై రావణుడికి చెప్పారు. దూతోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ వాలిపుత్రో అంగదో నామ యది తే స్తోత్రమాగత. నేను వాలిపుత్రుడైన అంగదుణ్ణి, శ్రమ పడకుండా పని చెయ్యగల కోసలాధిపతి అయి రామచంద్రుడి దూతను. నువ్వు విని ఉండవచ్చు మా సంగతి. అహత్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన నిష్పర్య ప్రతియుజ్యస్య నృశంస పురుషో భవ. రఘువంశ సంభూతుడు, కౌసల్యకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అయిన రాము నీతో ఇలా చెప్పమన్నావు. క్రూరుడా, నువ్వు బయటకు వచ్చి యుద్ధం చేయి, పౌరుషం చూపించు. అంతాస్మితాం మహాసహామాజ్యం సపుత్రజ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోక భవిష్యంతి కతే త్వయి. నిన్ను, నీ మంత్రుల పుత్రుల జ్ఞాతుల బంధువులను అందరినీ చంపేస్తా. నువ్వు మరణించిన తర్వాత 3 లోకాలకి భయం లేకుండా చేస్తా. దేవదానవయక్షాణం గంధర్వో వలగరక్షసాం శత్రుమధ్యోద్ధరిష్యామి వాం ఋషీణాం చ కంటకం. దేవదానవయక్ష గంధర్వ ఉరగ రాక్షసులకు శత్రు, ఋషులకు బాధ కలిగించేవా అయిన నిన్ను ఇప్పుడు చంపేస్తా. విభీషణస్య చైశ్వర్యం భవిష్యతి హతే త్వయి. సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాశ. నువ్వు నమస్కరించి సత్కారపూర్వకం నా సీతను నాకు అప్పగించకపోతే నీ చావు తప్ప. అప్పుడు నీ ఐశ్వర్యమంతా నీ తమ్ముడు విభీషణుడికే దక్కు. ఇచ్చేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగ అమర్షభసమాపన్నో నిశాచర గణేశ్వర. వానర శ్రేష్ఠుడైన యువరాజు అంగదుడు అలా పరుషంగా మాట్లాడుతుంటే రావణుడి కోపం పెరిగిపోయి తతస్సరోషమాసన్నః శశాప సచివాంస్తదా గృహ్యతామితి దుర్మేధా వజ్యతామితి వాచాపకృత్. రోషావిష్ఠుడైన రావణ్
ఈ దుర్బుద్ధిని పట్టుకోండి, చంపండి అని మాటి మాటికి మంత్రులకు ఆజ్ఞ ఇచ్చారు. రావణస్యవతస్వ కోపాగ్నిమివ తేజస జగృహస్తం తదో ఘోరా చత్వారో రజనీచర. అప్పుడు రావణుడి మాటలు విని భయంకరుడైన నలుగురు రాక్షసు మండుతున్న అగ్నిలాగా ఉన్న అంగదుణ్ణి పట్టుకో గ్రాహయామాస తారేయ స్వయమాత్మా సమాత్మవాన్ బలం దర్శయితుం వీరో యాతు ధావ గణే సదా. బుద్ధిమంతుడు వీరుడు అయిన అంగదు రాక్షసుల సముదాయంలో తన బలాన్ని చూపటాన్ని తనంతట తానే పట్టుబడినట్టుగా ఉన్నాడు. తత్బాహుద్వయాసక్తానాదాయ పతగాని ప్రాసాదం శైలసంకాశాముత్పపాత అంగదస్తదా. అప్పుడు అంగదు తన బాహువుల మీదను వేలాడుతున్న రాక్షసులు పక్షులలాగా చేత్తో పట్టుకొని పర్వతంలా ఉన్న ప్రసాదం మీదికి అంటే పై అంతస్తుకు ఎగిరే. తస్యోత్పతన వేగేన నిర్ధూతాస్తత్ర రాక్షసా భూమౌ నిపతితాः సర్వే రాక్షసేంద్రస్య పశ్యతః. అంగదుడు పైకి ఎగిరే వేగం చేత దులిపివేయబడ్డవాడు రాక్షసులు నలుగురు రావణుడు చూస్తుండగా నేల మీద పడి ప్రాణ తత్ప్రాసాద శిఖరం శైలసురంగమివోన్నతం చక్రామ రాక్షసేంద్రస్యావలిపుత్ర ప్రతాపవంతుడైన అంగదుడు రావణుడి పర్వత శిఖరంలాగా ఉన్న ఎత్తైన ప్రాకారం అగ్రభాగం మీదికి ఎక్కారు. సఫాలచ పదాక్రాంతం దశగ్రీవస్య పశ్యతః పురా హిమవతశృంగం వజ్రేణేవ విచారితం. అంగదుడు ఎక్కగానే ఆ ప్రాసాద శిఖరం పూర్వం వజ్రాయుధంచే బద్దలు కొట్టబడిన హిమవత్ పర్వత శిఖరంలా రావణుడు చూస్తుండగానే ముక్కలైపోయి భంక్వా ప్రాసాద శిఖరం నామ నిశ్రావ్య చాత్మనః నినజ్య సుమహావానాద ఉత్పపాత విహాయ. అంగదుడు ప్రాసాద శిఖరాన్ని వెరగగొట్టి తన పేరును చాటి ఎక్కువగా శబ్దం చేస్తూ ఆకాశ మార్గంలో ఎగిరి చక్కాపోయాడంటే వెళ్ళిపోయాడు. వ్యధయన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయంశ్చాపి వానర స వానరాణాం మధ్యే రామ పార్శ్వముపాగత్. అంగదుడు రాక్షసులందరికీ బాధ కలిగిస్తూ వానరులకు ఆనందం చేకూరుస్తూ వానరుల మధ్యలో ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళారు. రావణస్థు వరం చక్రే క్రోధం ప్రాసాదధర్షణ వినాశం చాత్మనః పశ్యన్ విశ్వాసపరమో భవతు. తన ప్రాణాలు ఆ విధంగా ఆక్రమించడం వల్ల రావణుడికి చాలా కోపం వచ్చి తన అతడు తన వినాశానికి దగ్గర కాలం వచ్చేసింది అని ఊహించుకొని నిట్టూర్పులు రామస్తు బహురుష్టైస్తి వినద్భిః ప్రభంగమై వృతో రిపువధాకాంక్షి యుద్ధాయైనాభివర్తతః. సంతోషంతో ధ్వని చేస్తున్న అనేక వానరులతో కూడిన రాముడు శత్రువులను చంపాలనే కోరుతూ యుద్ధానికి సన్నద్ధుడయ్య. సుషేణస్తు మహావీర్యు గిరికూటోపమో హరిః బహుభిః సముతస్తత్ర వానరైః కామరూపిభిః. గొప్ప పరాక్రమం గలవ పర్వత శిఖరాల వంటి ఆకారం గల అయిన సుశేషుడు స్వేచ్ఛానుసారం రూపం ధరించగల చాలా మంది వానరులతో అక్కడ ఉన్న సతుద్వారాణి సంయమ్య సుగ్రీవవచనాత్కరి హర్యక్రామత దుర్ధర్షో నక్షత్రాణి ఇవ చంద్రమాః. ఎదిరింప శక్యం కాని సుషేణుడు
సుగ్రీవుడి వచనం ద్వారాలన్నిటినీ అద్దగించి చంద్రుడు ఆయా రాసులను సంచరించినట్టు సంచరించి అంటే జ్యోతిష్ చక్రంలో తిరిగినట్టు తేషామక్షోహిణీ శతం సమవేక్షవనౌకదం లంకాముపవిస్తానం సాగరం చాభివర్తతాం రాక్షసా విస్మయం త్రాసం జగ్ముస్తథా అపరే సమరే హర్షాత్ ధ్వర్షమే ఉపపీరిరే. లంక దగ్గర విడిసి ఉన్న సముద్రం వైపునవను వానరులు అనేక అక్షౌహిణులను చూసి కొందరు రాక్షసులు ఆశ్చర్యపడు, కొందరు భయమే పడ్డారు, కొందరు యుద్ధ సన్నాహం ఉత్సాహం కలవారు అవటం చేత చాలా సంతోషించారు. మంచి జోడీ దొరికి కృత్సనం హి కపిభిర్వ్యాప్తం ప్రకార పరిఖాంతరం దదృశో రక్షసాదీన ప్రాకారం వానరీకృతం ఆహాకారమకుర్వంత రాక్షసా భయమాగతాః. ధీరులైన రాక్షసు ప్రాకారాన్ని అగర్తకు మధ్య ప్రదేశమంత వానరుల చేత ఆక్రమింపబడి వానరుడు అనే ప్రాకారం కట్టబడిన వానరులే ఒక ప్రాకారంగా అయిపోయినట్టుగా భయం పడ్డారు. తస్మిన్ మహాభీషణకే ప్రవృత్తే కోలాహలే రాక్షసరాజధాన్యం ప్రగృహ్యరభ్యాంసి మహాయుధాని యుగాంతవాత ఇవ సన్నిచేరుః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 41 సర్గ. చాలా భయంకరమైన కోలాహలం ప్రారంభమైన వెంటనే లంకలో రాక్షసులు గొప్ప ఆయుధాలు ధరి ప్రళయకాల జంఝా మారుతంలాగా బయలుదేరారు. 42 40 సర్గ. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం వ్యవేదయన్ పురీం వృద్ధాం రామేణ సహవాన్. అక్కడ ఉన్న రాక్షసులు రావణుడి ఇంటికి వెళ్ళి ఆయనతో కూడిన వానరులతో కూడిన రాముడు లంకను ముట్టడి చేశాడయ్యా అని చెప్పి వృద్ధాంతు నగరీం కృత్వా జాత క్రోధో నిశాచర విధానం ద్విగుణం కృత్వా ప్రాసాదం చాశ్చరోషత్. నగరం చుట్టబడిన తరువాత రావణుడు రెట్టింపు ఏర్పాటు చేసి ప్రాకారం ఎక్కి చూశాడు. సదర్శ వృతాం లంకాం సశైల వనకాననం అసంఖ్యేయైర్హరిగణైః సర్వతో యుద్ధకాంక్షిభిః. రావణుడు లెక్కించశక్యంగా యుద్ధాన్ని కోరుతను వానర సముదాయం చేత అన్ని వైపుల చుట్టుముట్టబడి శైల వన అరణ్య సహితమైన లంకను చూశాడు. తదృష్ట్వా వానరై సర్వై వసుధాం కబలీకృతాన్ కథం క్షపయితస్వాహ శురితి చింతాపరోభవత్. రావణుడు వానరులందరూ కప్పివేయటం చేత కపిలవర్ణంతో పసుపుగా ఉన్న భూమి చూసి వీళ్ళని నశించజేయడం, వీళ్ళని చంపడం ఎట్లా అని ఆలోచించులో మునిగి నహ చింతయిత్వా సుచిరం ధైర్యమాలమ్య రావణ రాఘవం హరియూధాంశ దదర్శాయతను. రావణుడు చాలాసేపు ఆలోచించి ధైర్యం పొంది ఆశ్చర్యం చేత వికసించిన కళ్ళకు రాముణ్ణి వానర సైన్యాన్ని చూశారు. రాఘవ సహసైన్యే ముదితో నామ పుప్పులువై లంకాం దదర్శ గుప్తాం స్పై సర్వతో రాక్షసైరుద. రాముడు చాలా సంతోషిస్తూ సైన్యంతో కొంచెం ముందుకు శీఘ్రంగా వెంటనే అప్పుడు అంతటా నిండి ఉన్న రాక్షసుల చేత రక్షింపబడుతున్న లంకను చూసి దృష్ట్వా దాసర్భిర్లంక చిత్రధ్వజ పతాకిని జగామ మనసా సీతాం దూయమానేన చేతస. విచిత్రధ్వజు పతాక గల లంకను చూసి రాముడు దుఃఖిస్తున్న మనస్సుతో
సీతను ఒకసారి స్మరించ. అత్తర సామృగశామాక్షి మత్కృతే జనకాత్మజ వీజ్యతే శోక సంతప్త హృతాస్కందిల శాయి. లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళు కలసే శోకంతో బాధపడు కురిసి నేల మీద పడుకొని నా కోసమే పీడింపబడుతోంది కదా. నిపీడ్యమానం ధర్మాత్మ వైదేహీం అనుచింతయ క్షిప్రమాజ్ఞాపయద్రాము వానరాం ద్విషతాం వది. ధర్మాత్ముడైన రాము బాధింపబడుతు సీతను గురించి స్మరిస్తూ శత్రువుల సంహారంకై వానరులను వెంటనే ఆజ్ఞాపించి ఏవ ముక్తేతు వచసి రామేణాక్లిష్టకర్మణ సంఘర్షణమాన ప్లవగ సింహనాదైరపూరయన్. శ్రమపడకుండా కార్యాలు సాధించే రాముడి మాట విని వానరు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి దిక్కులంతా సింహనాదాలతో పిక్కటిల్లేటట్టుగా ధ్వని చేసి శిఖరైర్వికరామయితాం లంకాం ముష్టిభిరేవ ఇది స్మరధిరే సర్వే మనాంసి హరియూధపా. ఈ లంకపై పర్వత శిఖరము వర్షిస్తాను, అలాగ లేదా పిడికళ్ళతో బద్దలు కొడదాం అని వానరుడు మనస్సులో అనుకుంది. ఉద్యమ్యగిరి శృంగాని మహాంతి శిఖరాణి తరుంశ్చోత్పాట్య వివిధాం తిష్టంతి హరియూధప. వానర సేనానాయకుడు పర్వత శిఖరాలను పెద్ద శిఖరాలు అనేక విధాలైన వృక్షాలు సేకరించి యుద్ధ సన్నద్ధులై నిలిచి నిలబడ్డారు. ప్రేక్షతో రాక్షసేంద్రశ్చతాన్యనీకాని భాగశ రాఘవ ప్రియ కామార్థం లంకాం మారు సృహు తథా. వానర సైన్యాలు గుంపులు గుంపులుగా ఏర్పడి రావణుడు చూస్తుండగా సంతోషం కలిగించాలనే కోరికతో లంకను ఎక్కాయి. తే తామ్రవక్త్రా హేమాభారామార్దే చక్త జీవిత లంకామేవాభ్యవర్తంత. సాలభూధరయోధు ఎర్రని ముఖాలు బంగారు శరీర ఛాయగల వానరు రాముడి కోసం జీవితాలను వెడవటానికి ఉద్యుక్తులై వృక్షాలను పర్వతాలను ఆయుధాలుగా తీసుకొని లంక వైపుకు వెళ్తున్నారు. ఏ ధ్రువై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమ ప్రాకారాన్ ప్రాకారాగ్రాణ్య సంధ్యాని మమ స్థూరణాన్ని. వానరుడు వృక్షాల చేత్ పర్వత శిఖరాల చేత్ పిడికెళ్ల చేత్ అనేకలై ప్రాకార శిఖరాల ముఖద్వారాల ముక్కలు ముక్కలు చేసి హరిఖా పూరయంతిర్మా ప్రసన్న సలిలాయుధ పాంసుభిః పర్వతాగ్రైశ్చ దృఢైకాష్టైశ్చ వానరు నిర్మలమైన నీటితో నిండిన పరిఖల మట్టి పర్వత శిఖరాలు గడ్డి కర్రలు వేసి అగత్తరని పూర్తి చేశారు. తతః సహస్రయూధాశ్చ కోటియూధాశ్చ యూధపా కోటియూధ శతాశ్చాన్యై లంకామారురుః. తదా అప్పుడు 1000 ఆయుధాలు గల వానర యూధనాయకుడు, 1,000 ఆయుధాలు గలవాడు, 100 కోట్ల యూధాలు గలవాడు, యూధాలు గలవాడు లంక మీదకి దండే. కాంచనాని ప్రమర్దస్థ తోరణాని ప్లవంగమ కైలాస శిఖరాభాణి గోపురాణి ప్రమధ్యస. వానరుడు బంగారు ముఖద్వారాలు వెలగగొడుతూ కైలాస శిఖరాల వంటి గోపురాలు వెలగొడుతూ లంక అప్లవంతవ ప్లవంతశ్చ గజ్యంతశ్చ ప్లవంగమ లంకాం తామభిధావంతి మహావారణ సన్నిభా. మహాగజాలు ఏనుగుల్లా వానరుడు ఎగురుతూ దుముకుతూ
లంక వైపు పరిగెత్తుకొస్తున్నారు. జయచ్చురుబలు రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవు రాఘవేనాభిపారిత ఇచ్చేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగవ అభ్యధావంతరంకాయ ప్రాకారం కామరూపిణ కోరిన కోపాలు ధరించగలవాను గొప్ప బలంగల రాముడు సర్వోత్కృష్టంగా మహాబలశాలి అయి లక్ష్మణుడు రాముడి చేత రక్షింపబడుతాడు. రాజైన సుగ్రీవుడు సర్వోత్కృష్టంగా ఉన్నాడు అంటే చాలా జాగ్రత్త. అది గర్జిస్తూ లంకా ప్రాకారం వైపు పరిగెత్తాడు. వీరబాహు సుబాహుశ్చ నలశ్చ మనసస్తథా నిబీజోస నిస్తాస్తే ప్రాకారం హరియూధప ఏతస్మిన్నంతరే చక్రు స్కంధావార నివేశన్. వీరబాహు సుబాహు నల మనస అనే వానర నాయకుడు లంకా ప్రాకారాలు ఆక్రమించేశారు. అక్కడ ఇంతలో సైన్యం మోహరించి పూర్వద్వారంతో కుముద కోటిభిర్దశభిర్వృత ఆవృత్య బలవంతస్థౌ హరిభిర్జిత కాశిభి. బలవంతుడైనటువంటి జయశీలుడైన 1,000 మంది నాయకుడు తూర్పు ద్వారాన్ని అడ్డగించుతూ ఉన్నాడు కుముదుడని. సహాయాద్ధేతు తస్యైవ విరిష్టగా ప్రసభూహరి పనసశ్చ మహాబాహు వానరై అభిసంవృత. కుముదుడు సహాయం చెయ్యటాని ప్రసభుడనేవాడు మహాబాహువై పవనుడు వానరులతో కలిసి నిలిచి ఉన్న. దక్షిణ ద్వారమాసాధ్య వీరః శతబలి కవి ఆవృత్య బలనాంతస్థౌ 20 కోటిభిర్వృతః. వీరుడు అనేవాడు బలవంతుడైన శతబలి 20 కోట్ల మంది వానరులు దక్షిణ ద్వారంలో నైరుతి భాగంలో అడ్డగించి సుషేణ పశ్చిమ ద్వార గత్వా తారాజితాహరి ఆవృత్య బలవాంతస్థౌ కోటిభిరావృ. బలవంతుడు తార తండ్రి అయిన సుషేణుడు నైరుతి ద్వారం ద్వారా 1,000 కోట్ల వానరులతో వెళ్ళి ఆక్రమించారు. ఉత్తర ద్వారమాగమ్య రామ సౌమిత్రినాథ ఆవృత్య బలవాంస్తస్థౌ సుగ్రీవశ్చ హరీశ్వర. లక్ష్మణ సహితుడైన రాముడు వానర నాయకుడైన సుగ్రీవు ఉత్తర ద్వారం చే దాన్ని అడ్డగించి నిలబడి వృక్షాణం భీమకోపాన ధూమ్ర శత్రునివర్హణ వృత కోచ్యా మహావీర్య తస్థౌ రామశ్చ పార్శ్వత. శత్రు సంహారకుడు మహాబలపరాక్రమవంతుడు అయిన ధూమ్రుడు భయంకరమైన కోపంగా 1,000 భల్లూకాల రాముడి పక్క నిలబడి సన్నద్ధస్తు మహావీర్యో గదాపాణిర్విరీశన మృతో ఎత్తైస్తు సచివైస్తౌ ఎత్ర మహాబలః. గొప్ప పరాక్రమంగల విభీష తన హస్తంలో ధరి యుద్ధ సన్నద్ధుడై యుద్ధాన్ని సంసిద్ధులుగా ఉన్న మంత్రులతో మహాబలశాలి అయిన రాముడు ఉన్న ప్రదేశం దగ్గర నిలబడి గజో గవాక్షో గవయః శరభో గంధమాదన సమంతాత్ పరిధావంతు రరక్షు హరివాహినీం. గజ గవాక్ష గవయ శరభ గంధమాదలు అన్ని వైపులా తిరుగు వానర సైన్యాన్ని కాపలా కాస్తు. తతకోపరీతాత్మ రావణో రక్షసేతర నిర్యాణం సర్వసైన్యానం ధృతమాజ్ఞాపయత్తదా. తర్వాత రాక్షసురాజు రావణుడు కోపంతో అప్పుడు వెంటనే సర్వసైన్య యుద్ధానికి బయలుదేరామని ఆజ్ఞయించారు. ఏతత్తుత్వ తదా వాక్యం
రావణస్య ముఖేరితం సహసా భీమనిర్ఘోషం ఉద్భుష్టం రజనీచరై. రావణుడి ముఖం నుండి ఎప్పుడైతే మాట వినబడిందో రాక్షసులు వెంటనే భయంకర శబ్దాలు చేస్తూ సింహనాదాలతో తత ప్రబోధితాభేద్యఛందసా పాండుర పుష్కరాః హేమకోణై అభిహత రాక్షసాం సమంతతః. అన్ని వైపుల నుండి రాక్షసులు బంగారు దండాలు అగ్రాల చేత కొట్టుకొని చంద్రుడి తెల్లగా ఉన్న పుష్కరాలుగా రేణులను వినేదుశ్చ మహాఘోష శంఖాశత సహస్ర రాక్షసానం సుఘోరాణం ముఖ మారుతపూరితా. భయంకర రాక్షసుల ముఖమాయువులచే నింపబడిందై వందల వేల శంఖాల ధ్వని ఘోషగా ఇచ్చి తే బభు శుభనీలాంగా సశంఖా రజనీచరాః విద్యున్మండల సన్నద్ధ సబలాకా ఇవ అంబుదాః. శంఖాలు చేతిలో ధరించి అందమై నల్లని శరీరాలు గల రాక్షసు మెరపుల మండలంచే చుట్టబడి కొంగలతో కూడి మేఘంలాగా నిష్పతంతి తదస్తైన్య పృష్టారావణ సుహోదిత సమయే పూర్యమాణస్య వేగా ఇవ మహూదధే. అప్పుడు రావణుడి చే ప్రేరేపింపబడి సైనికుడు సంతోషిస్తూ ప్రళయకాలంలో నిండిపోతను సముద్ర జల ప్రవాహంలాగా బయలు. తతో వానర సైన్యేన ముక్తో నాథః సమంతతః మలయః పూరితో యేన రసాను ప్రస్థకంధర. వానర సైన్యం అన్ని ప్రదేశాలలో చేసిన ధ్వని చర్యలు విశాల శిఖర శిఖరలు గుహలతో కూడిన మలయ పర్వతమంతా నింపేసి శంఖదుందుభి నిర్ఘోషః సింహనాదస్తరస్వినా పృథివీం చాంతరిక్షం చ సాగరం చ అభ్యనాదే. బలవంతులైన రాక్షసుల శంఖధ్వని దుందుభిధ్వని వానరుల సింహనాద భూమి ఆకాశాల సముద్రాలన్నీ కూడా ప్రతిధ్వనింపచేసి గజానాం గృంభితైక్రార్థం హయానాం దేశితైరపి రథానాం దేవి నిర్ఘోషై రక్షసాం పదనిష్ఫలై. గజాల ఘీంకార గుర్రాల సగిలం రథచక్రధ్వని రాక్షసల పాదధ్వనితో శంఖాది ధ్వని భూమి ఆకాశాలను కప్పేసింది. ఏతస్మిన్నంతరే ఘోరః సంగ్రామా సమపజ్యత రక్షసాం వానరాణాం చ యథా దేవాసురేవ. ఇంతలో పూర్వమిప్పుడు దేవతల రాక్షసులకు జరిగినట్లుగా రాక్షస వానరుల మధ్య ఘోర యుద్ధం మొదలై ఏ గదాభి ప్రదీప్తాభి వ్యక్తిశూల పరస్వతై నిజఘ్న వానరాక విజఘ్నర్వానరాన్ సర్వాన్ కథయంతః స్వవిక్రమాన్. రాక్షసులు తమ పరాక్రమాన్ని గురించి చెప్పుకుంటూ వానరుడు ప్రకాశిస్తున్న గదలతో శక్తులతో శూలాలతో కండ్రగొడ్డళ్లతో కుట్టారు. ఎవరిని? కూతురు. తతో వృక్షైర్మహాకాయ పర్వతాగ్రైశ్చ వానర నిజఘ్నస్తాని రక్షాంసి నగైర్దంతైశ్చ వీగిన రాజా జయతి సుగ్రీవ ఇది శబ్దో మహానభు. పెద్ద శరీరం గల వానరు వేగంగా ఆ రాక్షసులు వృక్షాలు పర్వత శిఖరాలతో కొట్టారు. రాజైన రుగ్రీవ్ సర్వోత్కృష్టంగా ఉన్నారు అనే గొప్ప ధ్వని కూడా అంతా వ్యాపించేట్లు చేసి రాజంజయేత్యుక్త్వా స్వస్య నామ కథాంతర రాక్షస్భ్యా స్వపరే భీమ ప్రాకారస్థా మహీం గతాన్.
వానరాన్ దిందిపాలైశ్చ శూలైశ్చైవ వ్యధారయన్. భయంకరులైన కొందరు రాక్షసు రకాల పైన రాజా నీకు జయం 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 అని పలుకు తమ పేర్లు చెబుతూ నేల మీద ఉన్న కోతలు భింది పాలాలతో శూలాలతో చీల్చేస్తారు. వానరాశ్చాపి సంక్రుద్ధ ప్రాకారస్థాన్మహీం గత రాక్షసాన్ పాతయామాసు ఖమాప్లుత్య స్వబాహుభిః. నేల మీద ఉన్న వానరు కోపం ఆకాశంలోకి ఎగి ప్రాకారం మీద ఉన్న రాక్షసు తమ చేతుల్లో లాగి కింద పడి తోసేస్తారు. సంప్రహారస్తుమలోహాం సశోణిత కోణిత కర్దమ రక్షసాం వానరాణాంచ సంబభూవాద్భుత ఉపమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 240 రాక్షస వానరుల మధ్య జరిగిన మాంసరక్తాలనే బురదతో నిండిన ఈ వ్యాకులమైన యుద్ధం మహా ఆశ్చర్యకరంగా ఉంది. 42వ సర్గ సమాప్తం. రేపు 43వ సర్గలోకి ప్రవేశిస్తాం.